దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మన దేవుడు రోషము కలిగిన దేవుడు అండి. అందుకే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు రోషంతోనూ, పౌరుషంతోనూ, పవిత్రతతోనూ, యథార్థతతోనూ బ్రతకాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన పాపమును సహించే దేవుడు కాదు, పాపమును అసహించుకునేటటువంటి దేవుడు. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును ద్వేషిస్తాడు మన దేవుడు. రోషము పొందుతాడు. ఆయన యుద్ధ కార్యాలు, గొప్ప కార్యాలు చేసి మన జీవితంలో అద్భుతాలు చేసేటటువంటి దేవుడు మన యేసు ప్రభువారు. అందుకే లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నవి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 9వ వచనం 2వ లైన్ చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సెలవిస్తూ ఉన్నారు, దేవాది దేవుడు, నీ దేవుడైన యెహోవానైన నేను రోషము కలిగిన దేవుడను. నీ ప్రవర్తన విషయంలో, నీ మాటల విషయంలో, నీ క్రియల విషయంలో నిన్ను నువ్వు జాగ్రత్తగా కనపరుచుకో, నిన్ను నువ్వు జాగ్రత్తగా బ్రతుకు. ఓ ఇశ్రాయేలు, నువ్వు జాగ్రత్త. నన్ను విడిచి వేరే అన్ని దేవతలను వాటిని అనుసరిస్తే నీకు శిక్ష తప్పదు. ప్రియమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలారా అని ఆనాడు దేవుడు వారిని హెచ్చరించాడండి. ఈనాడు మనతో కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, మన దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. ఆయన బాహుబలము తక్కువ కాదండి. మన జీవితాల్లో మనకు అసాధ్యమైనటువంటి వాటిని ఆయన సుసాధ్యము చేసి అద్భుతాలు చేసేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మన రక్షకుడైన యేసు ప్రభువారండి. మీరు విశ్వసించండి. రోషము పూని మన పక్షాన కార్యాలు చేస్తాడు. ఓ సహోదరుడా, సహోదరి, నీ జీవితములలో కార్యాలు జరగట్లేదని, మేలులు జరగట్లేదని నిరాశలోకి నీకు వెళ్ళిపోయావా? దేవునిని విడిచి వేరొక వాటిని అనుసరించాలని నీవు మనసులో నిశ్చయించుకుంటున్నావా? వేరే వాళ్ళు ఏదో చెప్పారులే, ఇరిగింటి వారు, పొరుగింటి వారు, కొలీగ్స్, ఫ్రెండ్స్ ఏదో చెప్పారు, ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం, ఒకసారి ఇక్కడికి వెళ్ళొద్దాం, ఒకసారి ఆ పని చేసి చూద్దామని ఆలోచించుకుంటున్నావా? సహోదరుడా, సహోదరి, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా రోషము కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రోషము కలిగినటువంటి వాడు. విశ్వాసం ఉంచండి మీరు ఆయన యందు. నువ్వు నమ్మితే ఆయన మహిమను చూడగలవు. మీరు విశ్వసిస్తే ఆయన గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడండి. ఆయన ఓపిక పట్టండి, ఎదురు చూడండి. మీరు అనుకున్న టైంలో, అనుకున్న విధంగా నాకు ఈ కార్యం జరగలేదు, అనుకున్నట్లుగా నాకు ఈ పని జరగట్లేదు, నేను ఫెయిల్ అయిపోయాను, నా వలన కాదు అని అనుకుంటున్నావా? సహోదరుడా, సహోదరి, నీవు అనుకున్న టైంలో కాదు కార్యం జరిగింది. దేవుడు తగిన సమయమందు, తగిన కాలము దానికి నిర్ణయించి ఉన్నాడు. ఆ సమయమందు, ఆ కాలం వచ్చినప్పుడు నీ జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయన చేస్తాడు. సమాజము విస్తుపోతుంది, నీ బంధువులు ఆశ్చర్యపోతారు, నీ కొలీగ్స్ ఆశ్చర్యపోతారు, నీ ఇంటి వారే ఆశ్చర్యపోయేటట్లు అద్భుతాలు చేసి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దయచేసి గమనించండి. అయితే నీ దేవుడైన యెహోవా రోషము కలిగిన దేవుడు. నీవు రోషముగా బ్రతకటం నేర్చుకోవాలి. భక్తిలో రోషం ఉండాలి, పరిశుద్ధ జీవితం జీవించటంలో రోషం ఉండాలి, పవిత్రంగా బ్రతకటంలో రోషం ఉండాలి, దేవునిని వెంబడించటంలో రోషం ఉండాలి. అంతేగాని పనికి మాలిన వ్యర్థమైనటువంటి రోషాలు మనం పెట్టుకోకూడదు. కొంతమంది వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఎట్లా అన్నారు, పనికి మాలిన వ్యర్థమైన రోషాలు ఉంటాయి. వాటి వల్ల ప్రయోజనం ఉండదండి. దేవుని వాక్యమును మనలో నెరవేర్చుకొనుటకు రోషము కలిగి మనం ఉందాం. ఎందుకంటే మన దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. ఆయన అన్ని కార్యాలు చేసి మనల్ని తృప్తిపరుస్తాడు. ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మహిమను మనం వివరిస్తూ సాక్షులుగా ఉంటాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.